మోడర్న్ డే లివింగ్లో ఫ్రిడ్జ్ వాడటం అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎందుకు అనేది మీరు తెలుసుకోవాలి. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఫ్రిడ్జ్లో పెట్టకూడని కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక ముఖ్యమైన వస్తువు. ఆహార పదార్థాలని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి ఈ ఫ్రిడ్జ్ని మనం మామూలుగా వాడుతూ ఉంటాం. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అప్పుడు వాటి పోషక విలువలు తగ్గిపోతాయి, రుచి మారిపోతుంది. అంతేకాదు అవి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఏ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది టమాటాల గురించి. టమాటోస్ ప్రధానంగా రుచి కోల్పోతాయి ఫ్రిడ్జ్లో పెడితే. టమాటాలలో విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ప్రధానంగా లైకోపీన్ ఇలాంటి యాంటాక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ టమాటాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, వాటి లోపల ఉండేటటువంటి ఆ కణజాలం దెబ్బతింటుంది. దీంతో ఆ టమాటాలు రంగు మారిపోతాయి, రుచి కూడా తగ్గిపోతుంది. అంతేకాదు ఆ లైకోపీన్ అనే ఆ ముఖ్యమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది కదా, దాని ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మరి ఏం చేయాలి? దీనికి ఒక చిట్కా ఏంటంటే, ఈ టమాటాలని గది ఉష్ణోగ్రతలో బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి. అవి పండిపోవటం మొదలయ్యాయి అనుకోండి, అప్పుడు వాటిని సాస్లు లేదా సూప్లు ఇలాంటి వాటిలో ఉపయోగించండి. అంతేగాని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఇలాగ సాస్లు, జామ్లు లేదా సూపులలో ఉపయోగించుకోవడం మంచిది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఉల్లిపాయల గురించి. నిజానికి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇవి తేమతోటి మరింత పాడైపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ వీటిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? తేమ చేరుతుంది, అంటే బూజు పట్టేటువంటి అవకాశం పెరుగుతుంది. అంతేకాదు వాటి రుచి కూడా మారిపోతుంది. వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాంట్లో ఉండేటువంటి సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి గుణాలు కూడా తగ్గిపోతాయి. అలాగే మెయిన్గా ఉల్లిపాయలు, కొంతమంది రెడీగా ఉంటాయి కదా అని ఉల్లిపాయలు కోసి ఫ్రిడ్జ్లో పెడతారు. సగం కోసిన ఉల్లిపాయలలో పిండి పదార్థం చక్కెర కింద మారి సూక్ష్మజీవులకి ఆవాసం కింద మారిపోతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. మరి ఏం చేయాలి? దీనికి ఒక ఉపాయం ఏంటంటే, ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి వీటిని బాగా వెంటిలేషన్ ఉన్న పొడి ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా ఉంచండి. వాటిని ప్లాస్టిక్ సంచుల్లో కూడా నిల్వ చేయకూడదు, ఎందుకంటే అది మళ్ళీ తేమను నిలుపుకుంటుంది ప్లాస్టిక్ సంచి. దాంతో మళ్ళీ ఉల్లిపాయలు త్వరగా పాడైపోతాయి, వెల్లుల్లి కూడా త్వరగా పాడైపోతుంది. ఇక మన వాళ్ళు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, వండిన అన్నం దీన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. వండిన అన్నం బ్యాక్టీరియాకి నిలయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, కొన్ని రకాల బ్యాక్టీరియా అక్కడ అన్నం లోపల వృద్ధి చెందేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవి ఆ చల్లటి ఉష్ణోగ్రతలో కూడా జీవించే రిస్క్ ఉంటుంది. కాబట్టి వండిన అన్నాన్ని 24 గంటల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచకండి. మరి ఏం చేయాలి? దీనికి ఒక ఉపాయం ఏంటంటే, అన్నాన్ని ఒక రోజులో తినేయాలి. రోజువారీ అవసరాలకి సరిపడా అన్నాన్ని మాత్రమే వండుకోవాలి. కొంతమంది రోజు అన్నం ఎక్కువ వండుతూ ఉంటారు, ఆ తర్వాత ఎక్కువ అయిపోయిందిలే అని మళ్ళీ ఏదో విధంగా తినేస్తూ ఉంటారు. ఎంత కావాలో అంతే వండుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది అరటి పండ్ల గురించి. నిజానికి చల్లదనానికి ఇవి నల్లబడతాయి. అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్, ఇంకా విటమిన్ B6 ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, పక్వం అయ్యేటటువంటి ప్రక్రియ నెమ్మదిస్తుంది. కానీ వాటి తొక్క మాత్రం త్వరగా నల్లబడిపోతుంది. అంతేకాదు చల్లటి ఉష్ణోగ్రతలు వాటి సహజ తీపిని అభివృద్ధి చేసేటువంటి ఎంజైమ్ల పనితీరుని ప్రభావితం చేస్తాయి. అంటే ఆ న్యాచురల్ స్వీట్నెస్ రాదు ఫ్రిడ్జ్లో పెడితే. దీంతో ఆ పండు రుచిని కోల్పోతుంది. మరి దీనికి ఏం చేయాలి? ఈ అరటి పండ్లని గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. అలాగే వాటిని వేరే పండ్ల నుంచి వేరుగా ఉంచాలి, ఎందుకంటే అవి ఇథిలీన్ వాయువుని విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో అవి త్వరగా పండిపోతాయి. ఇవి మరీ ఎక్కువ పండిపోయాయి అనుకోండి, మళ్ళీ వాటిని పారేయాల్సిన పని లేదు. ఈ అరటిపండ్లని స్మూతీస్లో లేదా బేకింగ్లో వీటిలో ఉపయోగించవచ్చు. ఆ తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్రెడ్ గురించి. బ్రెడ్ త్వరగా పాడవుతుంది.
బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ చల్లటి ఉష్ణోగ్రతలు ఆ పిండి పదార్థాన్ని త్వరగా పాడు చేస్తాయి. దీంతో అది పొడిగా పెళుసుగా మారుతుంది. ఇంకా మెయిన్గా తాజాదనాన్ని కోల్పోతుంది. మరి దీనికి ఏం చేయాలి? బ్రెడ్ని బ్రెడ్ బాక్సులలో లేదా సీల్ చేసిన సంచిలో గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. మీరు దాన్ని ఎక్కువ కాలం పాటు ఒకవేళ నిల్వ చేయాలనుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఫ్రీజ్ చేయటం మంచిది. ఇలాంటిది ఇంకొకటి పాలకూర. ఇంకా పాలకూర జాతికి చెందినటువంటి ఆకుకూరలు, పాలకూర కానీ పాలకూర జాతికి చెందిన ఆకుకూరలు కానీ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, వాటి పోషక విలువలు తగ్గిపోతాయి. ఒక అధ్యయనం ప్రకారంగా పాలకూరని ఫ్రిడ్జ్లో 8 రోజులు ఉంచితే దాంట్లో ఉండేటువంటి లూటిన్ 1 కాదు 2 కాదు 22%, ఇంకా బీటా కెరోటిన్ 18% తగ్గిపోయినట్టుగా తేలింది. అదే రకంగా పాలకూర జాతికి సంబంధించినటువంటి ఆకుకూరలో కూడా పోషకాలు ఉంటాయి. అవి ఫ్రిడ్జ్లో పెడితే 7 రోజుల్లో 46% వరకు తగ్గిపోతాయి అని తేలింది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఆకుకూరల్ని తాజాగా కొని వీలైనంత త్వరగా ఉపయోగించండి. ఇక ఇతర ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. కొన్ని పండ్లు అలాగే కూరగాయలు ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పండేవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి రుచిని కోల్పోతాయి, పోషక విలువలు వీటితో తగ్గిపోతాయి. ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాన్ని నిల్వ చేసేటప్పుడు వాటిని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయకుండా వీలైనంత త్వరగా ఉపయోగించడానికి ట్రై చేయండి. తాజాగా స్థానికంగా పండించినటువంటి ఆహార పదార్థాన్ని కొనడం వల్ల వాటి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాల్ని మీరు గుర్తుంచుకుంటే ఈ ఆహార పదార్థాల తాలూకు పోషక విలువల్ని మీరు కాపాడుకోవచ్చు, వాటిని ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.